హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీసా కిచెన్. ఈరోజు మన వీసా కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ అయిన రైస్లోకి ఎంతో బాగుండే చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. జనరల్గా వెజిటేరియన్ లవర్స్ ఎవరైనా సరే వంకాయల్ని ఇష్టపడి తింటూ ఉంటారు కదా. అందులోనూ తెల్ల వంకాయలు అయితే మరీ టేస్టీగా ఉంటాయి. అలాంటి వంకాయలతో ఎప్పుడు మసాలా కూరలు ఫ్రైలే కాకుండా ఇలా ఒక్కసారి సింపుల్గా కొద్దిగా టమాటాలను యూస్ చేస్తూ చట్నీని ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 3 కాస్త పెద్ద సైజులో ఉండే వంకాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న వంకాయల్ని ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. లేదంటే వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే కారానికి తగినట్లుగా 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ పచ్చడికి తెల్ల వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటాయి కాబట్టి ఇవి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని ఈ పసుపు అనేది ముక్కలకి పట్టుకునేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మినిమం 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వంకాయ ముక్కల్ని కాసేపు మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి ముందుగా తీసుకున్న టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును శుభ్రం చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేయాలి. ఈ వంకాయ పచ్చడిలోకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడం కోసం 7 నుంచి 8 వెల్లుల్లి గబ్బాలను కూడా యాడ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో వెల్లుల్లి గబ్బాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఈ పచ్చడి అంతటికి సరిపోయేలాగా ఒక ఫుల్ టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ముక్కల్లో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి మినిమం 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే ముక్కలు అనేవి కాస్త మగ్గాయి కదా. ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి మినిమం 3 నుంచి 4 నిమిషాల పాటు టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించాలి. 3-4 నిమిషాల తర్వాత మళ్ళీ కడాయి మీద మూత తీసి చూస్తే కంప్లీట్గా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. వంకాయ ముక్కలు చల్లారేలోపు ఈ పచ్చళ్ళలోకి పోపు వేసుకోవడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం పచ్చళ్ళలో ముందే జీలకర్ర యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 5-6 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని కలుపుకుంటూ పోపు అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కరివేపాకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు చల్లగా అయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న వంకాయ టమాటా మిశ్రమం అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కాస్త స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కాస్త కోర్స్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది పచ్చడిలో చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన పోపును కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చడిని ఎక్కువగా స్టోర్ చేయకూడదు. అలా చేసినట్లయితే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గానే తినేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలోకి నెయ్యితోటి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఈసారి మీరు కూడా ఈ విధంగా వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.